హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఇలా కూల్గా వెదర్ ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు మనం వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మామూలుగా పకోడీ అలానే కాకుండా ఒకసారి బబ్బెర్లతో ఇలా వడల్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా బబ్బెర్లని బాగా వాష్ చేసుకొని కనీసం ఒక 4 hours అలా నానబెట్టేసేయండి. ఇలా బాగా నానాక వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనం బబ్బెర్లని వాష్ చేసేటప్పుడు అందులో రాళ్ళు అలాంటివి ఏం లేకుండా చూసుకోండి, లేదంటే ఆయిల్లో పేలుతూ ఉంటాయన్నమాట. దాంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వాటితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని ప్రిఫర్ చేయండి. అలాగే 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న సైజ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేయండి. వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ యాడ్ చేసిన మిశ్రమాన్ని అంతా కూడా ఒక ఫైన్ పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ చేసుకోండి. అలాగే దాంట్లో కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకుని సన్నగా తరిగి ఇలా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. వీలైనంత ఎక్కువనే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ కరివేపాకుని అంతా కూడా ఆ సోడాని కరివేపాకుని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే కన్సిస్టెన్సీ చూసుకోండి, సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసాక స్టవ్ పైన కడాయి పెట్టేసుకోండి. కడాయి హీట్ అయ్యాక మనకి అవి వేపడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సర్వ్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా వడల షేప్లో ప్రెస్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా కాకుండా మీకు నచ్చిన షేప్లో కూడా వేసుకోవచ్చు, లైక్ బజ్జీలాగా అలా కూడా వేసుకోవచ్చు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే బయట ఫ్రై అయ్యి లోపల పిండిలాగా అలాగే ఉండిపోతాయి. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే అంతా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చాక పక్కన తీసేసుకోండి. తర్వాత దానికి సైడ్కి పెట్టుకొని తినడానికి ఇలా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.